హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ క్లాస్ 10 కెమిస్ట్రీలో పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇందులో ఫస్ట్ పార్ట్. అయితే మనకు పీరియాడిక్ టేబుల్ డిజైన్ చేసే ముందు చాలామంది సైంటిస్టులు రకరకాల ప్రపోజల్స్ పెట్టారనమాట. అంటే పీరియాడిక్ టేబుల్లో ఇలా అరేంజ్ ఉంటాయి ఎలిమెంట్స్, అలా అరేంజ్ అయ్యి ఉంటాయి అని చెప్పి. అందులో మనకి ఈ సైంటిస్టులు ఎవరైతే ఈ పేజ్లో మనం చెప్పుకుంటున్నామో, డాబర్నియర్, న్యూలాండ్, మెండలీఫ్, వీళ్ళు ముగ్గురు చేసిన ప్రపోజల్స్ మనకి చాలా ఇంపార్టెంట్. అదేంటో చూద్దాం. ఫస్ట్ది డాబరేనియర్ ట్రయాడ్. డాబరేనియర్ అనే సైంటిస్ట్ 1829లో ప్రపోజ్ చేశారు ఈ థియరీని. అప్పటికి 33 ఎలిమెంట్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. అప్పటికి 33 ఎలిమెంట్స్ మాత్రం ఎగ్జిస్ట్ అవ్వడం కాదు, తెలుసు అందరికీ. ఎగ్జిస్ట్ అవ్వడం అన్నవి చాలా ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అయి ఉండొచ్చు, కానీ వీళ్ళకి తెలిసినవన్నీ 33 ఎలిమెంట్స్. అయితే ఈ 33 ఎలిమెంట్స్ వీళ్ళకి తెలిసాయి. సరే, అయితే ఏం చెప్పారు అని అంటే, వెన్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ మాసెస్. ఈ ముగ్గురు సైంటిస్టులు కామన్గా చెప్పిన విషయం ఏంటి అని అంటే, ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ మాసెస్ని బేస్ చేసుకునే చెప్పారు ముగ్గురు సైంటిస్టులు కూడా. సో అందులో ఫస్ట్ డాబర్నియర్ ఏం చెప్పారు, ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎలా అరేంజ్ చేసుకోవాలట, అటామిక్ మాసెస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. అంటే వాటి సైజ్ ప్రకారం వాటిల్ని మనం పేర్చాలి. అప్పుడు ఏం చెప్పారు, ఎప్పుడైతే ఇలా పెట్టామో మూడిటి కింద డివైడ్ చేయమని చెప్పారు. ట్రయాడ్ అంటే ఏంటి, 3 ఎలిమెంట్స్, ఓకేనా. సో మూడిటి కింద డివైడ్ చేస్తే ఫస్ట్ 3rd ఎలిమెంట్ తాలూకా యావరేజ్ అంటే అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి, యావరేజ్ ఖచ్చితంగా 2nd ఎలిమెంట్ అటామిక్ మాస్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఫస్ట్ది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్, వై, జెడ్ అనుకున్నాం. ఈ 3 ట్రయాడ్, ఓకేనా. ఈ 3 ట్రయాడ్ అయితే ఏం చెప్పారు, ఎక్స్ ప్లస్ జెడ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు వై, ఓకేనా. అది ఈయన చెప్పిన ప్రపోజల్. సో ఏంటి, ఎక్స్ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు వై. అంటే ఆ రెండు, ఫస్ట్ ఎలిమెంట్ 3rd ఎలిమెంట్ తాలూకా యావరేజ్ ఖచ్చితంగా 2nd ఎలిమెంట్ మాస్కి ఈక్వల్గా ఉంటుంది. ఫస్ట్ ఎలిమెంట్ అటామిక్ మాస్, ఎక్స్ తాలూకా అటామిక్ మాస్, జెడ్ తాలూకా అటామిక్ మాస్, యావరేజ్ తీసుకుంటే మనకి వై అటామిక్ మాస్ వస్తుంది. సో అది డాబరేనియర్ ప్రపోజ్ చేసిన థియరీ. సో అలాగే మనకి ఈ 33 ఎలిమెంట్స్లో ఇలా ట్రయాడ్స్ కింద డివైడ్ చేశారు. సో లిథియం, సోడియం, పొటాషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఇవి 3 ట్రయాడ్స్, ఓకేనా. ఈ 3 ట్రయాడ్స్కి కూడా చూడండి, లిథియం, సోడియం, పొటాషియం, లిథియం, సోడియం, పొటాషియం. లిథియం ఎంత, 7, సోడియం 39, రెండింటిని కలపండి, 39 ప్లస్ 7 46 బై 2 ఎంత వస్తుంది, 23. సోడియం అటామిక్ మాస్ ఎంత, 23 వచ్చింది కదా. సో అలాగే కాల్షియం, స్ట్రాన్షియం, బేరియంకి వస్తుంది, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్కి వస్తుంది. సో ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మనకు కూడా చాలా ఈజీగా అర్థమైపోయింది. కానీ ఈ థియరీ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది అని అంటే, ఈ 33 ఎలిమెంట్స్ అప్పటికి తెలుసు, వాళ్ళందరికీ 33 ఎలిమెంట్స్ గురించి ఐడియా ఉంది. అయితే ఈయన చెప్పిన థియరీ ఎంతవరకు అప్లికబుల్ ఉందట, ఈ 3 ట్రయాడ్స్కే ఆ థియరీ అప్లికబుల్ అవుతుంది. అంటే లిథియం, సోడియం, పొటాషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఈ 3 థియరీలకే, ఈ 3 ట్రయాడ్స్కే ఈ థియరీ అప్లికబుల్ అవుతుంది. అందుకని డాబరేనియర్ ట్రయాడ్ ఫెయిల్ అయిపోయింది, ఆ థియరీ ఫెయిల్ అయిపోయింది, ఓకేనా. ఏంటి లిమిటేషన్ అని అంటే, ఫస్ట్ 3 ట్రయాడ్స్కి మాత్రమే ఈ డెఫినేషన్ అప్లికబుల్ అవుతుంది, ఈ థియరీ అప్లికబుల్ అవుతుంది. అందువల్లే ఇది ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్స్. న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. ఈ సైంటిస్ట్ 1864లో ఈ థియరీని ప్రపోజ్ చేశారు. అయితే అప్పటికి 33 ఎలిమెంట్స్ ఫస్ట్ మనకి 1829లో తెలుసు, 64కి వచ్చేటప్పటికి 56 ఎలిమెంట్స్ వరకు తెలుసు అనమాట. సరే, అయితే ఈయన ఏం చెప్పారు అని అంటే, ఇఫ్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ బై ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ మాసెస్, ప్రాపర్టీ ఆఫ్ ఎవ్రీ 8th ఎలిమెంట్ రిపీట్స్. ఈయన ఏమని చెప్పారట, ఆ 56 ఎలిమెంట్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ మాసెస్ అంటే అటామిక్ మాసెస్ ప్రకారం ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకుంటూ వెళ్తే 56 ఎలిమెంట్స్ని ఏం చెప్పారు, ప్రాపర్టీ ఆఫ్ ఎవ్రీ 8th ఎలిమెంట్ రిపీట్స్, ఓకేనా. అంటే ఏంటి, హైడ్రోజన్ 1, lithium, beryllium, boron, carbon, nitrogen, oxygen, fluorine.
ఓకేనా. అంటే ఈ హైడ్రోజన్కి ఫ్లోరిన్కి ఇప్పుడు మనకి ప్రాపర్టీస్ బట్టి గ్రూప్స్ పీరియడ్స్ డివైడ్ చేశారు కదా, మనం పీరియాడిక్ టేబుల్లో చూస్తాం. నెక్స్ట్ అదేంటి అంటే వాటి ప్రాపర్టీస్ని బట్టి వాటిని ఒక గ్రూప్లో పెట్టాం. సో ఈయన ఏం చేశారు, ఫస్ట్ నుంచి ఫస్ట్ 8th ఎలిమెంట్ తాలూకా ప్రాపర్టీస్ ఒకలా ఉంటాయి అని చెప్పారంటే ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటా ఏదైనా చూడండి, ఈ లిథియం తీసుకున్నారనుకోండి, దాని రెస్పెక్టివ్ 8th ఎలిమెంట్ ప్రాపర్టీ లిథియం ప్రాపర్టీ ఒక్కలా ఉంటుంది. ఓకేనా. అంటే ఏ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు బోరాన్ తీసుకున్నాం, అల్యూమినియం, బోరాన్ రెస్పెక్టివ్ 8th ఎలిమెంట్ ఏంటి, అల్యూమినియం. సో ఈ రెండింటి ప్రాపర్టీస్ సిమిలర్గా ఉంటాయి అని చెప్పిన సైంటిస్ట్ న్యూలాండ్స్. అయితే ఆక్టేవ్స్ అని ఎందుకు వచ్చిందంటే మనకి ఎన్ని స్వరాలు ఉంటాయి టోటల్గా, సా రి గా మా ప ద ని సా. ఓకేనా. సో ఇవి ఎన్ని స్వరాలు, 1 2 3 4 5 6 7 8. చూడండి, ఫస్ట్ సా అయితే మళ్ళీ 8th సా, ఒకటే స్వరం కదా సా సా. సో అలా ఎలా అయితే రిపీట్ అయిందో ఇక్కడ కూడా ఈ ఎలిమెంట్స్ తాలూకా ప్రాపర్టీస్, అందుకే ఆక్టేవ్స్ అన్నాం. ఓకేనా. సో ఆక్టేవ్స్ అంటే ఇక్కడ మనకి ఈ సరిగమలు అనమాట. సో ఎవ్రీ ప్రాపర్టీ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రాపర్టీ ఆఫ్ ఎవ్రీ 8th ఎలిమెంట్, అంటే రెస్పెక్టివ్ 8th ఎలిమెంట్. ఓకేనా. సో ఆ ప్రాపర్టీ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అలాగే లిథియం 1 అనుకున్నాం అనుకోండి, 2 3 4 5 6 7 8, సోడియం 8. బెరిలియం 1 అనుకుంటే 1 2 3 4 5 6 7 8 ఇలా అనమాట. అయితే ఈ థియరీ కూడా బాగుంది కదా. ఈ థియరీ ఎందుకు మనకి ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయింది అని అంటే ఈ థియరీ కూడా ఈ కాల్షియం వరకే అప్లికబుల్ అవుతుంది. అంటే 20 ఎలిమెంట్స్ వరకే అప్లికబుల్ అవుతుంది. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 56 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైనా థియరీ అన్నది ప్రపోజ్ చేస్తే ఈ 56 ఎలిమెంట్స్కి అది అప్లికబుల్ అయితే లేదా అది ఓకే అయితేనే మన ఆ థియరీ సక్సెస్ అయినట్టు. అవి ఒక 2-3 ఎలిమెంట్స్కి లేదా ఒక 10-20 ఎలిమెంట్స్కి వరకు కరెక్ట్ అయిపోయి మిగిలిన 36 ఎలిమెంట్స్కి అది తప్పు అయితే ఆ థియరీ ఫెయిల్ అయినట్టు లెక్క. ఓకేనా. సో న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్స్ అనేది ఎందుకు ఫెయిల్ అయింది అని అంటే అన్ని ఎలిమెంట్స్కి అప్లికబుల్ అవ్వలేదు, ఓన్లీ 20 ఎలిమెంట్స్ వరకే ఈ థియరీ అప్లికబుల్ అయింది. ఓకేనా. సరే, నెక్స్ట్ ఇంకోటి చూడండి, దిస్ లా వాజ్ సీన్ అప్ టు కాల్షియం ఓన్లీ. నెక్స్ట్ he stated that only 56 elements existed in nature. ఆయన ఒక థియరీ ఈజీగా ప్రపోజ్ చేశారు. ఏంటి అని అంటే నేచర్లో 56 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి అని చెప్పారు. కానీ తర్వాత చూస్తే మనకి ఇంకా ఎలిమెంట్స్ ఉన్నాయని సైంటిస్టులు చెప్పడం వల్ల ఈ పాయింట్ కూడా రాంగ్ అయింది. సో కాల్షియం వరకే అప్లికబుల్ అయింది కాబట్టి తప్పైంది. నెక్స్ట్ 53 ఎలిమెంట్స్ మాత్రమే నేచర్లో ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయని చెప్పడం వల్ల కూడా ఈ థియరీ ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఆయన ఆ పీరియాడిక్ టేబుల్ ఆయన డిజైన్ చేసిన పీరియాడిక్ టేబుల్ ఎలా పెట్టారట, డిస్సిమిలర్ ఎలిమెంట్స్ ప్లేస్డ్ ఇన్ సేమ్ స్లాట్ అండ్ సిమిలర్ ఎలిమెంట్స్ ప్లేస్డ్ ఇన్ డిఫరెంట్ స్లాట్స్. ఏ ఎలిమెంట్స్కి అయితే ప్రాపర్టీస్ ఒకలా ఉన్నాయో వేరు ప్రాపర్టీస్ లేదా వేరు ఫంక్షన్స్ ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా ఒక స్లాట్లో పెట్టారు. అలాగే ఒకలా ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా డిఫరెంట్ స్లాట్స్లో పెట్టారు. సో ఆ విధంగా కూడా ఈ థియరీ ఫెయిల్ అయిపోయింది. ఓకేనా. సిమిలర్ ఎలిమెంట్స్ ప్లేస్డ్ ఇన్ డిఫరెంట్ స్లాట్స్ అండ్ డిసిమిలర్ ఎలిమెంట్స్ ప్లేస్డ్ ఇన్ సేమ్ స్లాట్. సో న్యూలాండ్స్ థియరీ ఆఫ్ ఆక్టేవ్స్ ఇది అనమాట. సో ఏంటి ఆయన ప్రపోజ్ చేసింది అంటే ఫస్ట్ ఎలిమెంట్ తన రెస్పెక్టివ్ 8th ఎలిమెంట్స్ ప్రాపర్టీ సిమిలర్గా ఉంటుంది అని చెప్పారు. అయితే ఎక్కడ ఫెయిల్ అయింది, 20 ఎలిమెంట్స్ వరకే ఉన్నాయని చెప్పడంలో ఫెయిల్ అయింది. నెక్స్ట్ మొత్తం నేచర్లో 56 ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయని చెప్పినప్పుడు ఈ థియరీ అక్కడ కూడా ఫెయిల్ అయింది. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్స్ని స్లాట్స్లో డివైడ్ చేసినప్పుడు తప్పుగా ప్లేస్ చేశారనమాట. అంటే డిసిమిలర్ ఎలిమెంట్స్ అన్నీ ఒకే స్లాట్లో పెట్టారు, సిమిలర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా డిఫరెంట్ స్లాట్స్లో పెట్టారు. సో ఈ విధంగా ఈ థియరీ కూడా ఫెయిల్ అయింది. నెక్స్ట్ వచ్చిన లా మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ ఆర్ మెండలీవ్స్ లా. సో ఈ సైంటిస్ట్ చేసిన వర్క్ వల్లే మనకి ఇప్పుడున్న పీరియాడిక్ టేబుల్లో మ్యాక్సిమం ఇతని డిజైన్ అనమాట. ఈయన డిజైన్ చేసిన దాన్ని బట్టే ఉంటుంది. ఈయన చెప్పిన మ్యాక్సిమం ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో అవే మన మోడర్న్ పీరియాడిక్ టేబుల్లోకి అప్లికబుల్ అవుతున్నాయి అనమాట. సరే, ఈయనకు కూడా లిమిటేషన్స్ ఉన్నాయి, ఈయన థియరీ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి, అందువల్ల ఈయన థియరీ కూడా ఫెయిల్ అయింది. కానీ మ్యాక్సిమం పాయింట్స్ అన్నీ కూడా చాలా వరకు కరెక్ట్ అయ్యాయి అనమాట ఈయన ప్రపోజల్లో. ఓకేనా. సో అవేంటి అని అంటే మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్.
సో ఈయన టేబుల్లో ఎలా ఉన్నాయంటే, సో నెక్స్ట్ థియరీ మెండలీవ్స్ లా ఆర్ మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్. సో ఈ థియరీ అనేది 1869లో ప్రపోజ్ చేశారు. సో ఫస్ట్ థియరీ ఎప్పుడు ప్రపోజ్ చేశారు? 1829లో డాబరీనియర్ అండ్ 1864లో న్యూలాండ్స్. థర్డ్ థియరీ 1869లోనే, 64లో న్యూలాండ్స్ చెప్తే 69లోనే కొత్త ప్రపోజల్ మెండలీవ్స్ అనే సైంటిస్ట్ పీరియాడిక్ టేబుల్ డిజైన్ చేశారు. అయితే ఈయన డిజైన్ చేసే టైంకి 63 ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. అప్పటికి 63 ఎలిమెంట్స్ కనుక్కున్నారు. సో అయితే ఈయన ఏం చెప్పారట, ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దర్ అటామిక్ మాసెస్. అంటే ఏం చెప్పారు? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక టేబుల్ కన్స్ట్రక్ట్ చేసాం. సో ఎలిమెంట్స్ అన్నీ ప్లేస్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనకి న్యూలాండ్స్లో ఏం చెప్పారు? న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్లో ఏం చెప్పారు ఆయన? ఇఫ్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ బై ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ మాసెస్, ప్రాపర్టీ ఆఫ్ ఎవ్రీ 8th ఎలిమెంట్ రిపీట్స్. 8th ఎలిమెంట్కి ఫస్ట్ ఎలిమెంట్కి ప్రాపర్టీ ఒకలా ఉంటుందని చెప్పారు. కానీ మెండలీవ్స్ లాలో ఏం చెప్పారు అంటే, ఎలిమెంట్స్ తాలూకా ప్రాపర్టీస్ ఒక పీరియాడిక్ ఫంక్షన్ తర్వాత, ఒక ఫిక్స్డ్ స్టెప్ తర్వాత సిమిలర్గా ఉంటాయి. ఓకేనా? సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ 63 ఎలిమెంట్స్కి, మనం కాదు, సో ఈ సైంటిస్ట్ ఏం చేశారంటే ఒక 63 ఎలిమెంట్స్కి, మామూలుగా మనకి ఈజీగా అర్థం అవడానికి చెప్తున్నాను ఇది. సో ఈ 63 ఎలిమెంట్స్కి ఒక్కొక్క కార్డు, ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క కార్డు డిజైన్ చేయాలి. చేసేసి అంటే ఏముండాలి ఆ కార్డులో మనకి ఇన్ఫర్మేషన్ అంటే, ఎలిమెంట్ ఏంటి, ఎలిమెంట్ తాలూకా సింబల్ ఏంటి, అటామిక్ మాస్ ఏంటి, ఫార్ములా ఏంటి, కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి అనేది ఆ పేపర్లో, ఆ పర్టికులర్ కార్డులో మనం రాస్తాం. ఒక మనకి ఒక ఏమని చెప్పాలి, మనకి కార్డ్స్ ఉంటాయి కదా మామూలుగా ప్లేయింగ్ కార్డ్స్, అలాంటి కార్డ్స్లో మనం ఈ 63 ఎలిమెంట్స్ తాలూకా ఇన్ఫర్మేషన్, ఒక్కొక్క ఎలిమెంట్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క కార్డులో పెట్టేసి ఒక పెద్ద చార్ట్లా ప్రిపేర్ చేసేసి, ఈ చార్ట్లో మనం ఈ ఎలిమెంట్స్ ఒక ఫస్ట్ కార్డు పెట్టాం, ఏ అనే ఒక ఫస్ట్ కార్డు పెట్టాం. బి, ఈ తర్వాత వచ్చే కార్డు ఏంటి, ఈ ఏలా ప్రాపర్టీ లేదనమాట ఆ కార్డుది. సో పక్కన బి అనే కార్డు ఉంది. బి అనే కార్డు ప్లేస్ చేసామంటే నెక్స్ట్ పెట్టే కార్డు ఏతో సిమిలర్గా లేదు కాబట్టి బి అనే కార్డు పెట్టాం. నెక్స్ట్ వచ్చేది ఏతోని సిమిలర్గా లేదు, బీతో సిమిలర్గా లేదు కాబట్టి మళ్ళీ పక్కన పెట్టాం. ఓకేనా? సో ఆ తర్వాత వచ్చే ఎలిమెంట్ ఏతో సిమిలర్గా ఉంది కాబట్టి ఏ కింద పెట్టాం, డి అని చెప్పి. ఓకేనా? సో ఈ విధంగా కంటిన్యూస్గా ఒక 8th ఎలిమెంట్, ఒక 3rd ఎలిమెంట్ అన్న రూల్ ఏం లేకుండా ఒక పీరియాడిక్ ఫంక్షన్, అంటే ఒక ఫిక్స్డ్ కొన్ని ఎలిమెంట్స్ తర్వాత ఏదో వచ్చే ఒక ఎలిమెంట్ ఒక ఎలిమెంట్, అంటే ఇప్పుడు ఎక్స్ అనే ఎలిమెంట్ ఉందనుకోండి. సో ఏదో ఒక ఎలిమెంట్, ఏదో ఒక ఫిక్స్డ్ స్టెప్ తర్వాత ఇంకో వచ్చే ఎలిమెంట్ అనేది ఈ ఎలిమెంట్కి ప్రాపర్టీస్ అనేవి సిమిలర్గా ఉంటాయి అని చెప్పారు. అదే పీరియాడిక్ ఫంక్షన్ అనమాట. ఓకేనా? సో పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ అటామిక్ మాసెస్. సో ఈ విధంగా పెడుతూ వచ్చారు. అయితే ఈయన డిజైన్ చేసిన పీరియాడిక్ టేబుల్లో ఎలా ఉన్నాయట, 7 పీరియడ్స్ ఉన్నాయి, 8 గ్రూప్స్ ఉన్నాయి. 7 పీరియడ్స్ ఉన్నాయి, 8 గ్రూప్స్ ఉన్నాయి. అయితే ఈయన పెట్టిన ప్రపోజల్స్ చాలా వరకు కరెక్ట్ అయ్యాయని చెప్పాను కదా. సో అందులో మెరిట్స్ ఏంటి అని అంటే, హీ కరెక్టెడ్ అటామిక్ మాసెస్ ఆఫ్ సర్టెన్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ మాస్ ఆఫ్ బెరిలియం వాస్ కరెక్టెడ్ ఫ్రమ్ 14.9 to 9.01. ఆల్రెడీ ముందు ఉన్న పీరియాడిక్ టేబుల్లో కొన్ని ఎలిమెంట్స్ ప్లేస్ చేశారు కదా, ముందు ప్రపోజ్ చేసిన ఎలిమెంట్స్ తాలూకా అటామిక్ వెయిట్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో ఈయన ఏం చేశారంటే కొన్ని ఎలిమెంట్స్ తాలూకా అటామిక్ వెయిట్స్ని కరెక్ట్ చేశారనమాట. అందులో బెరిలియం ఒకటి. సో బెరిలియం అటామిక్ మాస్ అనేది ఎలా కరెక్ట్ చేశారు, 14.9 నుంచి, ఇది 14.9 అనేది తప్పు. సో 9.1 బెరిలియం అటామిక్ మాస్ అనేది చెప్పారు. అండ్ నెక్స్ట్ he left 3 gaps for undiscovered elements and named them as Eka boron, Eka aluminum and Eka silicon. సో ఫస్ట్ ఈయన ఇప్పుడు ఒక పీరియాడిక్ టేబుల్ డిజైన్ చేసి మధ్యలో గ్యాప్స్ వదిలేశారన్నమాట. గ్యాప్స్ వదిలేసి ఏం చెప్పారంటే, ఇక్కడ ఏవో ఎలిమెంట్స్ వస్తాయి, అంటే ఏంటి, ఈ ప్రాపర్టీస్కి రిలేటెడ్గా కొన్ని ఎలిమెంట్స్ వస్తాయి అని చెప్పి వాటికి మామూలుగా ఎకా బోరాన్, ఎకా అల్యూమినియం, ఎకా సిలికాన్ అని చెప్పి మామూలుగా నేమ్స్ ఇచ్చారన్నమాట. వాటి ఒరిజినల్ నేమ్స్ కావు. కానీ తర్వాత నెక్స్ట్ సైంటిస్ట్ ప్రపోజల్లో, తర్వాత థీరీస్లో ఏం జరిగింది అంటే, ఈయన చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అని చెప్పి ఈ ఎలిమెంట్స్ ప్లేస్లో వాళ్ళు కొన్ని ఎలిమెంట్స్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేయగలిగారు. ఓకేనా?
and also predicted their properties. Later, those elements were discovered as scandium, gallium and germanium. And also the predicted properties found to be correct. సో ఏవైతే ఈయన ప్లేసెస్ వదిలేసి ఇక్కడికి ఏవో ఎలిమెంట్స్ వస్తాయి, ఆ ఎలిమెంట్స్ ఈ ప్రాపర్టీస్తో సిమిలర్గా ఉంటాయని ఏవైతే చెప్పారో తర్వాత అబ్జర్వేషన్స్లో అవి కరెక్ట్ అయ్యాయి. సో ఆ ఎలిమెంట్స్ ఈ ఎకా బోరాన్, ఎకా సిలికాన్, ఎకా అల్యూమినియం ప్లేస్లో స్కాండియం, జర్మానియం, సో స్కాండియం, జర్మానియం అండ్ గ్యాలియం కూడా. సో ఇది ఆయన చెప్పింది. అండ్ నెక్స్ట్ ఈయన డిజైన్ చేసిన పీరియాడిక్ టేబుల్ ఏదైతే ఉందో లేటర్ ఇంకా తర్వాత డిస్కవరీలు ఏంటంటే నోబెల్ గ్యాసెస్ అనేవి వచ్చాయి. ఓకేనా. సో ఈ నోబెల్ గ్యాసెస్ అనేవి చూడండి, మన పీరియాడిక్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే ప్రజెంట్ పీరియాడిక్ టేబుల్ లాస్ట్లో ఉంటాయి నోబెల్ గ్యాసెస్. వాళ్ళు లాస్ట్లో ఈ నోబెల్ గ్యాసెస్ అన్ని కరెక్ట్గా ప్లేస్ చేయగలిగారు అనమాట తర్వాత డిస్కవరీలో. అంటే ఏంటి, ఈ నోబెల్ గ్యాసెస్ అన్న వాటికి ఈ మధ్యలో ఎక్కడ ఆయన ఈ మెండలీవ్స్ అనే సైంటిస్ట్ ప్లేస్ ఇవ్వలేదు. ఈ నోబెల్ గ్యాస్ అనేది ఉంటుంది, ఈ పీరియాడిక్ టేబుల్ మధ్యలో వాటికి ప్లేస్ ఇవ్వలేదంట. వాళ్ళు డైరెక్ట్గా లాస్ట్లో పీరియాడిక్ టేబుల్ లాస్ట్ కాలంలో ఈజీగా ప్లేస్ చేసేసారు. ఏంటవి, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రాడాన్. ఓకేనా. సో అవి ఈజీగా వాళ్ళు పెట్టుకోగలిగారు. అండ్ నెక్స్ట్ ఈ థియరీ కూడా ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది ఈ థియరీ అంటే, ఆ పీరియాడిక్ టేబుల్లో ఏదైతే ఈ పీరియాడిక్ టేబుల్ ఆయన డిజైన్ చేశారో అందులో చాలా గ్యాప్స్ ఉన్నాయి, అన్డిస్కవర్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి అని చెప్పేసి చాలా గ్యాప్స్ ఉన్నాయన్నమాట. సో ఆ గ్యాప్స్ అన్ఎక్స్ప్లెయిన్డ్గా ఉన్నాయి. అది మనకి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎందుకు ఇన్ని గ్యాప్స్ ఉన్నాయి, అందువల్ల ఇది ఫెయిల్ అయింది. అండ్ నెక్స్ట్ హైడ్రోజన్ పొజిషన్ అది ఆయన సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేపారు. ఇవి మెండలీవ్స్ సైంటిస్ట్ తాలూకా డిమెరిట్స్. అందుకే ఈ థియరీ ఫెయిల్ అయింది. కానీ ఈయన చేసిన వర్క్ ఆల్మోస్ట్ మన మోడర్న్ పీరియాడిక్ టేబుల్కి చాలా వరకు దగ్గరగా ఉంటుంది అనమాట, ఈయన ప్రపోజల్స్ అన్నీ కూడా. సో అందుకే మనకి మోస్ట్లీ పీరియాడిక్ టేబుల్ డిజైన్ చేసినా కూడా ఈ పీరియాడిక్ టేబుల్కే మనకి ఎక్కువగా మనం ఈయన గురించే మాట్లాడతారనమాట. ఓకేనా. సో ఆ పీరియాడిక్ టేబుల్ అనేది మోస్ట్లీ డిజైన్ చేసినా కూడా, ఆయన అన్నీ చెప్పినా కూడా ఈయన చేసిన హార్డ్ వర్కే ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ మనకి మోస్ట్లీ పీరియాడిక్ టేబుల్ ఏంటి, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ నంబర్స్ అని చెప్పారు ఆయన. ఓకేనా. అప్పుడు చాలా వరకు కరెక్ట్ అయ్యి మనకి ఒక కొత్త పీరియాడిక్ టేబుల్ డిజైన్ అన్నది వచ్చింది. ఇది ఈ 3 థియరీస్ తాలూకా ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్లాస్లో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ గురించి నేర్చుకుందాం.